ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే ఒక రకంగా చెప్పాలంటే 2024 నవంబర్లో తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి. మళ్ళా 2028 నవంబర్ లోపే ఎలక్షన్స్ ఉంటాయి. కానీ ఇది 2028 నవంబర్కి ముందే ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే ఎవరిది విన్నో అనే చర్చ రీసెంట్గా మనకు తెలుసు. బీఆర్ఎస్ చెప్పడం, దానికి ప్రతిగా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఇన్ని వస్తాయి అని మాట్లాడుకున్నారు. ప్రజల్లో ఒక చర్చ మొదలైంది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే ఎవరు గెలుస్తారు? ఎస్ అండి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఒక పార్టీకి 80 సీట్లు రాబోతున్నాయి. నేను అంత అవగాహనతో అంత రీసెర్చ్ చేసి నేను మాట్లాడుతున్నా. ఎందుకు అంటే ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే 4 విషయాలు అత్యంత ప్రధానమైన విషయాలుగా మారబోతున్నాయి. అవే ఏ పార్టీ గెలవబోతుందని సూచిస్తుందన్నమాట. ఏంటి అంటే నెంబర్ 1 ఇష్యూ ఏంటంటే సెక్షన్ 22A. దీని ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం చాలా కోటి ఎకరాల భూముల్ని సుమారు ఇప్పుడు సెక్షన్ 22Aలో పడేయడం జరిగింది. అంటే 2,76,00,000 ఎకరాలు మొత్తం తెలంగాణలో, మొత్తం 1,12,000 చదరపు కిలోమీటర్లు. దీంట్లో అంటే 2,76,00,000 ఎకరాల్లో కోటి ఎకరాలు సెక్షన్ 22A కిందకు వచ్చేసింది. ఇందులో సుమారు 30 లక్షల ఎకరాలు, 30 నుంచి 40 లక్షల ఎకరాలు ప్రైవేట్ భూములు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటుంది, మేము ఎట్టి పరిస్థితుల్లో వాటిని మళ్ళీ రిలీజ్ చేస్తాం, రిజిస్ట్రేషన్ అవుతుంది, భయపడవద్దని. దారుణం. మోర్ట్గేజ్ పెట్టుకోవడానికి లేదు, అప్పులు తెచ్చుకోవడానికి లేదు, కొనుక్కోవడానికి లేదు, అమ్మడానికి లేదు, వారసులకి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, దిక్కు దివాణం లేకుండా కొట్టుకుంటున్నారు. ఒక రకమైన భయంకరమైన పరిస్థితి ఉందన్నమాట. దీది అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇప్పటికిప్పుడే ఎలక్షన్ పెడితే. ఇప్పుడే కాదండి, వచ్చే ఎలక్షన్ పెట్టినా, జిహెచ్ఎంసీ ఎలక్షన్ పెట్టినా, ఏ ఎలక్షన్ పెట్టినా ఇది అత్యంత ప్రధానమైన విషయంగా మారబోతుంది. ఒక ధరణి, భూభారతీయుల నార్మల్గా లేదు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, ప్రభుత్వ భూములు రక్షించాల్సిందే, ఫారెస్ట్ భూములు రక్షించాల్సిందే, దేవాదాయ వక్ఫ్ భూములు రక్షించాల్సిందే. కానీ దాని పేరు మీద ప్రైవేటు భూములు ఈ ప్రజలు దారుణమైన విపత్తులోకి దూరిపోయారన్నమాట. ఇది అత్యంత ప్రధానమైన పాత్ర పోషించబోతుంది. ఇక రెండోది ఏంటంటే అత్యంత ప్రధానమైన విషయం తెలంగాణలో నిరుద్యోగులు. ఈ నిరుద్యోగులు గవర్నమెంట్లు మార్చేస్తారు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు, అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు నిరుద్యోగులకి ఎన్నో ప్రామిసులు, కానీ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఎన్ని వేలు జాబులు ఇచ్చింది. ప్రతి సంవత్సరం 2 లక్షల జాబులు వస్తే జాబ్ క్యాలెండర్. మరి ప్రామిసులు ఏమైనాయి? గ్రూప్ 1 నిర్వహణ ఏంటి? కోర్టు నుంచి వచ్చింది 567 పోస్టులు. ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి, సుప్రీంకోర్టు నుంచి అనుమతి వచ్చింది. కానీ ఎంతమంది, హౌ మెనీ దిస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆర్ బిలీవింగ్ ఇన్ దిస్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అనేది బిగ్ క్వశ్చన్. మరి ఏంటి? జాబ్ క్యాలెండర్ లేదు. పోలీసు ఉద్యోగాలు 7,400 ప్లస్సే, కానీ 20,000 అడుగుతున్నారు. లేదు. డిఎస్సి ఎంతో. ఆ నిరుద్యోగులు ఇప్పటికీ కూడా అశోక్ నగర్లో 5 రూపాయలు మీల్స్ తినడం, ఆ దిల్సుఖ్ నగర్లో అలా పడి ఉండడం దారుణమైన పరిస్థితి. వీళ్ళ అసంతృప్తి ఎన్నికల్లో ఏ పార్టీకి విన్ అవ్వబోతుంది, ఏ పార్టీకి రాబోతుంది. రీసెంట్గా దాన్ని క్యాష్ చేయడానికి కేటీఆర్ గారిని మేము నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసాం, తప్పు అయిపోయింది, ఈసారి చేయనని ఆయన నిజంగా తప్పు ఒప్పుకున్నాడు ఇప్పుడు ఆయన. అదొకటి. ఇవన్నీ అది రెండో విషయం. ఇక మూడో విషయం ఏంటంటే రైతులు అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. రైతు భరోసా, రైతు బంధు, ఈ స్కీమ్లన్నీ బీఆర్ఎస్ పెట్టింది, కాంగ్రెస్ పెట్టి చూసాం. కానీ ప్రస్తుతం రైతులకి ఈ నిధులు వెళుతున్నాయా అనేది కీలక పాత్ర పోషించబోతుంది. తర్వాత ఏంటంటే 4వ అంశం ప్రభుత్వ పథకాలు. ఎన్నో ప్రామిసులతోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రామిసుల్ని తూచా తప్పకుండా అమలు చేయకపోతే మాత్రం ఎన్నికలు ఇప్పుడు పెట్టినా, వచ్చే ఎన్నికలు పెట్టినా ప్రమాద గంటికలే, అది మనకు తెలుసు. తర్వాత ప్రకృతి ప్రకోపం అండి, అదే ఎల్నీనో. ఈ ఎల్నీనో ఇప్పుడు ఇండియాలో బీజేపీ ప్రభుత్వం నుంచి తెలంగాణలో కూడా పెద్ద విపత్తు అనమాట. దీన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. అందుకే రేవంత్ రెడ్డి గారు నాగార్జున సాగర్ దగ్గర వరుణ యాగం చేశారు. ఎందుకంటే ప్రకృతి ప్రకోపం, వర్షాలు లేవు, ప్రాజెక్టులు ఎండిపోయి వచ్చే 2 చాలా ఘోరంగా ఉండబోతుంది. దీని పరిస్థితి ఏంటో మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెట్టేస్తే ఏమవ్వబోతుంది అంటే 119 అసెంబ్లీ సీట్లకు గాను ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో మనం ఒక్కసారి పరిశీలిస్తే నా అంచనా ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్కి 80 సీట్లు వచ్చి కేటీఆర్ సీఎం అయిపోయేలా ఉన్నారన్నమాట. అది నా అంచనా. తర్వాత కాంగ్రెస్కి ఒకప్పుడు బీఆర్ఎస్కు లాస్ట్ ఎలక్షన్లో వచ్చినట్టు 24 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే
కాంగ్రెస్ మీద విపరీతమైన అసంతృప్తి అనేది ఒకటి కనపడుతుంది. ముఖ్యంగా ఎల్నీనో ఒకటి ఉంది, రైతులున్నారు, ప్రభుత్వ పథకాలు, నిరుద్యోగులు, ముఖ్యంగా సెక్షన్ 22A అనేదే ఇది అత్యంత ప్రధానమైన కారణం అవబోతుంది. నేను నిజంగా చెప్తున్నానండి. ఇప్పుడు వెళ్ళి ఎక్కడ ప్రభుత్వం కూడా తప్పు ఒప్పుకొని మేము చేస్తాం అంటుందంటే ఊహించుకోవచ్చు. కాబట్టి బీఆర్ఎస్కి 80 సీట్లు, కాంగ్రెస్ మళ్ళీ 24, సిపిఐకి 1 సీట్ వస్తుంది. సిపిఐ లెఫ్ట్ పార్టీలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ బీఆర్ఎస్ వైపు వచ్చినా ఆశ్చర్యం లేదు. మళ్ళీ బీజేపీ పరిస్థితి అంటే అగమ్య గోచరం. ఇది మోడీ గారే గుర్తించారు. కాబట్టి నేషనల్ ఎగ్జిక్యూటివ్ రీషఫిల్లో కూడా వీళ్ళకి ఎవరికి ప్రాతినిధ్యంలో ఉన్న ముగ్గురిని కూడా తీశారు. ఇంకా అంతర్గత కుమ్ములాట్లో ఉంది బీజేపీ బలం, కానీ అంతర్గత కుమ్ములాట్లు దాన్ని దెబ్బేసే అవకాశం ఉంది. మళ్ళీ 7 సీట్లతోనే సరిపెట్టుకునే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే ఏఐఎంఐఎం ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కాబట్టి మళ్ళీ ఆ 7 సీట్లే వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానంలోకి బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడతానండి. ఇది నిష్పాక్షపాతంగా అన్బయాస్డ్గా నేను అనాలిసిస్ చెప్తున్నా. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా నిరుద్యోగులు, సెక్షన్ 22A ఈ 2 అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నాయి. మూడోది రైతులు. ఈ 3 ఎవరి తలరాత ఎలా ఉందో నిర్ధారించబోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. బయటికి బీఆర్ఎస్ చెప్పుకోవచ్చు, కాంగ్రెస్ చెప్పుకోవచ్చు, బీజేపీ ఎవరైనా చెప్పుకునేవ్వండి. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజల పల్స అందరికీ తెలిసిన విషయమే. నేను చెప్పింది తెలియని విషయం కాదండి, అందరికీ తెలిసిన విషయమే నేను చెప్పేది. బీఆర్ఎస్కి ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బీఆర్ఎస్కి 80 సీట్లు, సిపిఐకి మళ్ళీ 1, మళ్ళీ తర్వాత కాంగ్రెస్కి ఇప్పుడు బీఆర్ఎస్కి ఉన్న సీట్లు వచ్చే అవకాశం ఉంది 24, 25 అంతే. ఏఎంఐఎంకి 7, బీజేపీకి 7 అంతే. ఇదే తప్పితే వేరే విషయం లేదు. చాలా పరిపూర్ణంగా ఇది అందరూ చెప్పగలుగుతారు.